నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటూ అత్తగారి పట్ల వివక్ష చూపే కోడలికి భర్త ఎలా కనువిప్పు కలగజేశాడు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్య, మనం మన అబ్బాయి సృజన్ 5వ పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇంత గ్రాండ్ గా మనం ఈ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మ కూడా మనతో పాటు ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఊర్లో ఉన్న మా అమ్మను కూడా నేను పిలుస్తాను. తను మనవడు పుట్టినరోజుకి మా అమ్మ ఇక్కడికి వస్తే తను చాలా సంతోషిస్తుంది. ఎలాగూ మా అమ్మ ఊర్లో ఒంటరిగా ఉంటుంది కదా, మనవణ్ణి చూడాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటుంది. ఫోన్ చేసినప్పుడల్లా మన సృజన్తో మాట్లాడించమని అడుగుతూనే ఉంటుంది. కానీ మన బిజీల వల్ల మనం మా అమ్మతో ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. అందుకే ఈ పుట్టినరోజు పార్టీకి మా అమ్మను కూడా తీసుకురావాలని నేను అనుకుంటున్నాను అంటూ తన భార్య సంధ్యతో అన్నాడు శేఖర్. కొడుకు పుట్టినరోజుని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం. ఇప్పుడు మీ అమ్మను పిలవాల్సిన అవసరం ఏముంది అని మనసులోనే అనుకుంటూ సంధ్య మొహం వాచిపోయింది. ఇప్పుడు ఆవిడిక్కడికి ఎందుకు? మీరు కనుక మీ అమ్మని పార్టీకి పిలిస్తే నేను మా అమ్మ వాళ్ళని పిలవను అంది సంధ్య. అయినా సరే శేఖర్ సంధ్య మాటలు అస్సలు పట్టించుకోలేదు. వెంటనే శేఖర్ ఊర్లో ఉన్న తన తల్లికి ఫోన్ చేశాడు. జానకమ్మ గారు ఫోన్ ఎత్తగానే శేఖర్తో, బాబు శేఖర్, నీ ఫోన్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నిన్న కూడా నువ్వు నాకు ఫోన్ చేయలేదు. నువ్వు ఫోన్ చేసి వారం రోజులు అవుతుంది. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నిన్న నువ్వు నాకు చాలా బాగా గుర్తొచ్చావు. ఎలాగైనా నీతో మాట్లాడాలని నేనే నీకు ఫోన్ చేశాను. కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వేదో పనిలో బిజీగా ఉన్నావని ఫోన్ కట్ చేసేసింది. ఆ తర్వాత చాలాసేపు నువ్వు నాకు తిరిగి కాల్ చేస్తావని నిన్నంతా ఎదురు చూస్తూనే ఉన్నాను. అసలు నేను వారం నుంచి నీతో మాట్లాడాలని ఎందుకు ఎదురు చూస్తున్నానంటే, ఇంకో 4 రోజుల్లో మన సృజన్ పుట్టినరోజు వస్తోంది కదా. ఈసారి ఈ పుట్టినరోజుని మా ఊరికొచ్చి ఇక్కడ చాలా గ్రాండ్గా చేసుకుందాం. మొన్న మన పక్కింటి చంద్రశేఖరరావు గారి మనవడు పుట్టినరోజుని ఇక్కడే చాలా గ్రాండ్గా చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ మనవడు పుట్టినప్పటి నుంచి అమెరికాలోనే ఉండటంతో ఏ పుట్టినరోజుకి వీళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు రాలేదు. ఇప్పుడు 5వ పుట్టినరోజు అందరూ కలిసి మన ఊర్లోనే ఎంతో గ్రాండ్గా జరుపుకున్నారు. ఎంత ఆర్భాటంగా చేశారో తెలుసా? అందరినీ ఆహ్వానించారు. వాళ్ళు ఎంత బాగా చేశారనుకున్నావు? డీజే బాక్సులు పెట్టారు, డాన్స్ ప్రోగ్రాంలు అరేంజ్ చేశారు, మ్యాజిక్ షోలు కూడా పెట్టారు. ఆ రోజంతా మన ఊర్లోని పిల్లలందరూ ఆ ఇంటి దగ్గరే ఉన్నారు. నేను కూడా మన సృజన్ పుట్టినరోజుని అలా గ్రాండ్గా మన ఇంట్లోనే చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు తప్పితే మళ్ళీ అలాంటి సందర్భం రాదు కదా. తర్వాత సంవత్సరం మన సృజన్ స్కూల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇలాంటివన్నీ చేయడం చాలా కష్టమైపోతుంది. నువ్వేమంటావు అని శేఖర్ని అడిగారు జానకమ్మ గారు. వెంటనే శేఖర్, అమ్మా క్షమించు, మేమీసారి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో సృజన్ పుట్టినరోజుని గ్రాండ్గా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాము. నిన్ను కూడా పుట్టినరోజుకి పిలవాలనే నేను ఇప్పుడు ఫోన్ చేశాను. తర్వాత ఏమైనా ఎప్పుడైనా అవకాశం వస్తే మన సృజన్ పుట్టినరోజుని ఖచ్చితంగా మన ఊర్లోనే జరుపుకుందాం. నేను ఎలాగైనా నీ కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తాను అనగానే జానకమ్మ గారు కొంచెం నిరాశ చెందిన వెంటనే, సరే బాబు, మంచి విషయమే చెప్పావు అన్నారు. వెంటనే శేఖర్, అమ్మా పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చూసుకోవడానికి నేను ఆఫీస్లో 4 రోజులు సెలవు పెట్టాను. రేపు పొద్దున్నే నేను నిన్ను పికప్ చేసుకోవడానికి మన ఇంటికి వస్తాను. 10 అక్కడికి నేను వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు, నేను నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి శేఖర్ ఫోన్ కట్ చేసేశాడు. మరోవైపు జానకమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. నా కొడుకు, కోడలు నా మనవడు పుట్టినరోజుకి రమ్మని నాకు ఫోన్ చేశారు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటూ చాలా హడావిడి పడిపోతున్నారు ఆవిడ. ఈ రోజు ఆవిడకి ఎంత పనిచేస్తున్నా మోకాళ్ళ నొప్పులే తెలియడం లేదు. తొందరగా పనులన్నీ పూర్తి చేసి, మనవడు సృజన్కి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవిడ మైసూర్ పాక్ చేయడం ప్రారంభించింది. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి సృజన్ వచ్చినప్పుడు జానకమ్మ గారు చేసిన మైసూర్ పాకులు చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా, నాన్నమ్మ నువ్వు నా కోసం మైసూర్ పాకులు చేస్తావా, నేను ఇంటికి తీసుకెళ్తాను అని చాలా ఇష్టంగా జానకమ్మ గారిని అడిగి మరీ చేయించుకుని తీసుకెళ్లాడు.
ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ జానకమ్మ గారు హడావిడిగా మైసూర్ పాకులు పాలకోవాలు తయారు చేశారు. రేపుదయం నేను సృజన్ని చూసినప్పుడు తను నేను చేసిన మైసూర్ పాక్ని చాలా ఇష్టంగా తింటాడు అనుకుంటూ చాలా ఆనందంగా ఊహించుకోవడం మొదలుపెట్టారు జానకమ్మ గారు. తర్వాత రోజు ఉదయాన్నే శేఖర్ జానకమ్మ గారిని తీసుకెళ్లడానికి ఊరికొచ్చాడు. జానకమ్మ గారి మొహం సంతోషంతో వెలిగిపోవడం చూసిన శేఖర్, అమ్మా, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నా దగ్గరకు వస్తున్నందుకు నువ్వు చాలా సంతోషిస్తున్నావు కదా. 4 రోజులు పుట్టినరోజుకు వస్తున్నందుకే నువ్వు ఇంత సంతోషంగా ఉంటే మాతో కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటావని నాకు అనిపిస్తోంది. అలాంటప్పుడు నువ్వు నాతో పర్మనెంట్గా అక్కడే ఉండిపోవచ్చు కదా. ఎన్నిసార్లు అడిగాను, కానీ ప్రతిసారి నువ్వు ఏదో ఒక అడ్డంకి చెప్తూనే ఉన్నావు అనగానే జానకమ్మ గారు కొడుకు మాటలు విని, మనసులోనే మీ అమ్మతో జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ సంధ్యకి నాతో కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదు. మీరిద్దరూ పోయినసారి ఇంటికొచ్చినప్పుడు నువ్వు నన్ను కూడా మీతో పాటు వచ్చేయమని అడిగావు. ఈ విషయంలో సంధ్య ఎంత పెద్ద గొడవ చేసిందో. నా వల్లే మీ ఇద్దరికి మధ్యలో గొడవ వచ్చింది. సంధ్య నీతో గొడవ పడింది. అప్పుడు సంధ్య మీద నీకు చాలా కోపం వచ్చింది. నీకు మా అమ్మ వద్దంటే నువ్వు నాకు అక్కర్లేదు అని నువ్వు సంధ్యతో చెప్పేశావు. నా వల్ల మీరిద్దరూ విడిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా కొడుకు కోడలు మధ్య గొడవలు రావడానికి నేనే కారణమైతే దాన్ని నేను అస్సలు తట్టుకోలేను అని మనసులోనే అనుకున్నారు జానకమ్మ గారు. వెంటనే శేఖర్, ఏంటమ్మా, ఏమీ మాట్లాడవు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అన్నాడు. వెంటనే జానకమ్మ గారు, ఏమీ లేదు బాబు, నా కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి. నా పనులు నేను చేసుకోగలిగినన్ని రోజులు నేను ఇక్కడే ఊర్లోనే మన ఇంట్లోనే మీ నాన్నగారి జ్ఞాపకాలతో బ్రతకాలని అనుకుంటున్నాను. ఈ ఊర్లో అయితే చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్లే. అందరితో సరదాగా కాలక్షేపం చేస్తూ నేను నా రోజుల్ని గడిపేస్తాను. రేపు నా పని నేను చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆసరా నాకు కావాల్సి వస్తుంది. అప్పుడు నేను నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. ఎందుకంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? అప్పటి వరకు నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నువ్వే నా దగ్గరికి రా. నాకు మీతో కలిసి గడపాలని అనిపించినప్పుడల్లా నేను మీ ఇంటికొచ్చి ఒక 4 రోజులు ఉండెళ్తూ ఉంటాను అన్నారు జానకమ్మ గారు. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు శేఖర్. వెంటనే జానకమ్మ గారు, బాబు శేఖర్, మనవడు పుట్టినరోజుకి నేను ఏదైనా గిఫ్ట్ కొనాలి అని అనుకున్నాను. కానీ మన ఊరు గురించి నీకు తెలుసు కదా. ఈ ఊర్లో ఇక్కడ ఎలాంటి గిఫ్ట్లు దొరకవు. ఊరు నుంచి నేనేమైనా తీసుకొచ్చినా కోడలికి నచ్చుతుందో లేదో కూడా తెలీదు అనగానే శేఖర్, అమ్మా, నువ్వు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాతో పాటు రా. నీ ఆశీర్వాదమే సృజన్కి పెద్ద గిఫ్ట్ అనగానే జానకమ్మ గారు నవ్వుతూ, కానీ నా మనవడికి నా చేత్తో ఏదైనా కొనివ్వాలన్న ఆశ నాకు ఉంటుంది కదా అన్నారు. వెంటనే శేఖర్, సరే అమ్మా, ఒక్కరోజు నిన్ను వీలు చూసుకుని బజారుకు తీసుకెళ్తానులే. అప్పుడు నీ మనవడికి ఏది కావాలంటే అది కొనిద్దు గాని అని చెప్పి శేఖర్ తన తల్లిని తీసుకుని సిటీకి బయలుదేరాడు. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి దాదాపుగా 3 గంటలయ్యింది. ఇంట్లో సంధ్య తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత సంధ్య బయటకొచ్చింది. ఫార్మాలిటీగా అత్తగారి పాదాలు తాకి, బాగున్నారా అత్తయ్య గారు, మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడిగింది. వెంటనే సృజన్ ఏడుస్తున్నట్టున్నాడు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అది చూసిన శేఖర్, అమ్మా, అక్కడే నిలబడిపోయావేం, దా హాల్లోకొచ్చి కూర్చో, నేను నీకోసం మంచినీళ్లు టీ తీసుకొస్తాను అనగానే జానకమ్మ గారు, సరే బాబు అంటూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చున్నారు. శేఖర్ వంటగదిలోకి వెళ్ళి తల్లి కోసం నీళ్లు తీసుకొచ్చాడు. ఆ తరువాత సంధ్యను పిలిచాడు. సంధ్య సంధ్య అని పిలవగానే వెంటనే సంధ్య శేఖర్తో, శేఖర్, సృజన్ ఏడుస్తున్నాడు, నువ్వు టీ చేస్తుంటే నా కోసం కూడా ఒక టీ చేస్తావా? నిజానికి ఈ రోజు నాకు చాలా చిరాగ్గా ఉంది. పొద్దున్నుంచి సృజన్ విసిగిస్తూనే ఉన్నాడు అని చెప్పింది. శేఖర్ ఏమీ మాట్లాడకుండా తన కోసం, జానకమ్మ గారి కోసం, ఇంకా సంధ్య కోసం కూడా టీ రెడీ చేస్తూ ఉన్నాడు. అప్పుడు జానకమ్మ గారు, సంధ్య, నా మనవడు నిద్రపోకపోతే నేను తను ఒక్కసారి కలవచ్చా? ఊరు నుంచి బయలుదేరే దగ్గర నుంచి నా మనవడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది. నేను తన కోసం ఊరు నుంచి మైసూర్ పాకు ఇంకా పాలకోవా కూడా తీసుకొచ్చాను. మన సృజన్కి అవంటే చాలా ఇష్టం కదా అనగానే సంధ్య, అత్తయ్య గారు, నేను చాలా కష్టపడి ఇప్పుడే సృజన్ని నిద్రపుచ్చాను.
ఇప్పుడు మీరు వాడిని కదిలించకండి. వాడి నిద్ర లేవగానే మీరు వాడితో మాట్లాడొచ్చు అంది సంధ్య. కోడలి కోప స్వభావం గురించి జానకమ్మ గారికి కూడా బాగా తెలుసు. జానకమ్మ గారు ఆ ఇంటికి రావడం కోడలికి అస్సలు ఇష్టం లేదు అనే విషయం కూడా ఆవిడకి తెలుసు. అందుకే జానకమ్మ గారు మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత సృజనే స్వయంగా జానకమ్మ గారి గదిలోకి వచ్చి ఎదురుగా ఉన్న జానకమ్మ గారిని చూసి పరుగు పరుగునొచ్చి కౌగిలించుకున్నాడు. నానమ్మ, ఎప్పుడొచ్చావు? నాకు తెలియనే లేదు అనగానే జానకమ్మ గారు మనవణ్ణి ఎంతో ప్రేమగా కౌగిలించుకున్నారు. తన మనవడికి ముద్దులు పెడుతూ తను తెచ్చిన బాక్స్లోంచి మైసూర్ పాకులు, పాలకోవాలు తీసి మనవడికిచ్చారు. సృజన్, నీకు ఈ మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం కదా? నీకోసమే నేను స్వయంగా చేసి తీసుకొచ్చాను. చూడు, నీకోసం నేను ఎన్ని తీసుకొచ్చాను. నేను నీకోసమే పాలకోవా, మైసూర్ పాకు రెడీ చేశాను అని చెప్పగానే సృజన్ ఒక చేత్తో మైసూర్ పాకు, మరొక చేత్తో పాలకోవా పట్టుకున్నాడు. వెంటనే సంధ్య కోపంగా వచ్చి, అత్తయ్య గారు, సృజన్కి ఇలాంటివన్నీ తినిపించకండి. ఇన్ని స్వీట్స్ తింటే తనకి మోషన్స్ అవుతాయి అంటూ సృజన్ చేతిలో నుంచి స్వీట్స్ లాగేసుకుని బాక్స్లో పెట్టేసింది. సృజన్ ఏడవడం మొదలుపెట్టాడు. శేఖర్కి సంధ్య ప్రవర్తన అస్సలు నచ్చలేదు. తనతో మాట్లాడడానికి శేఖర్ కూడా గదిలోకి వచ్చాడు. అప్పుడు సంధ్య జానకమ్మ గారితో, అత్తయ్య గారు, నేను సృజన్కి ఇలాంటి స్వీట్స్ అస్సలు పెట్టను. తన పళ్ళు పాడైపోతాయి. తనకు పంటి నొప్పి వస్తే చాలా ఇబ్బంది పడతాడు అనగానే శేఖర్ సంధ్య మాటలకి అడ్డు తగులుతూ, సంధ్య, నువ్వెలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇంట్లో చేసిన మైసూర్ పాకు, పాలకోవాలు తింటే పళ్ళల్లో నొప్పి వస్తుందా ఎవరికైనా? ఉదయం సాయంత్రం నువ్వు వాడికి చాక్లెట్లు తినిపిస్తే దానివల్ల పళ్ళకి ఏమీ కాదు, నొప్పి కూడా రాదు కదా? చాక్లెట్లు తినడం వల్ల పళ్ళు పాడైపోతాయి, కానీ మైసూర్ పాక్ తినడం వల్లేం కాదు. ఎవ్వరి ఆనందాన్నైనా ఈజీగా పాడు చేయడం నీ దగ్గరే నేర్చుకోవాలి. మా అమ్మ ఎంతో ఆశతో ఈ స్వీట్స్ అన్ని మనవడి కోసం తీసుకొస్తే కనీసం వాడిని నువ్వు ముట్టుకోనివ్వడం లేదు. నువ్వు కాస్త ఈ బిహేవియర్ మార్చుకోవాలి అన్నాడు శేఖర్. సరే, ఇవన్నీ వదిలేసాయి. మా అమ్మకి నాకు భోజనం పెట్టు, చాలా ఆకలిగా ఉంది. నువ్వు సృజను భోంచేశారా అనగానే సంధ్య, నేను మీ ఇద్దరి కోసం వంట చేయలేదు, మా ఇద్దరి కోసమే చేసుకున్నాను అంది. వెంటనే శేఖర్, మేం 11ంటికి ఊరు నుంచి బయలుదేరాం. నువ్వు ఆ విషయం కూడా అర్థం చేసుకోలేవా? నేను వెళ్ళాక మా అమ్మ వంట చేసి మేం భోజనం చేసి బయలుదేరితే మేం ఇంటికొచ్చేసరికి సాయంత్రం చీకటి పడిపోయేది. సోమరితనానికి కూడా ఒక హద్దుంటుంది. ఊరు నుంచి వచ్చాక మేం భోజనం చేస్తామని కూడా నీకు ఆలోచన లేదా అని శేఖర్ అనగానే, నీ సోమరితనం వల్లే వంట చేయలేదు అన్న మాటలకి సంధ్యకి చాలా కోపం వచ్చింది. వెంటనే సంధ్య, ఇప్పుడు మీ అమ్మ నీతో పాటు వచ్చింది కదా, మీ అమ్మని చూసుకుని నువ్వు నా మీదే అరుస్తున్నావా అంది. వెంటనే కోడలి గొంతు విని జానకమ్మ గారు శేఖర్ని పిలుస్తూ, బాబు శేఖర్, నాకు ఆకలిగా లేదు. 2-3 రోజుల నుంచి నా కడుపు అస్సలు బాగోలేదు. నేను ఉదయం చాలా హెవీగా టిఫిన్ చేసేశాను. నేను 2 మైసూర్ పాకులు తిని మంచినీళ్ళు తాగుతాను. ఇప్పుడిక భోజనం చెయ్యలేను, రాత్రికే చేస్తాను అంటూ కొడుకు కోడలి మధ్య గొడవ జరగకుండా ఆపడానికి 4 రోజుల నుంచి నేను రాత్రిపూట మాత్రమే భోంచేస్తున్నాను అని చెప్పారు జానకమ్మ గారు. జానకమ్మ గారు తర్వాత రోజు ఉదయం తన కోడలు సంధ్యతో, అమ్మా సంధ్య, నువ్వు నన్ను బజారుకు తీసుకెళ్తావా? నేను సృజన్ కోసం ఏదైనా గిఫ్ట్ కొనాలి అని అనుకుంటున్నాను. కొంచెం షాపింగ్ చెయ్యాలి. నువ్వెలాగూ ఇప్పుడు షాపింగ్ చేయడానికి బయటకు వెళ్ళబోతున్నావు కదా అన్నారు. వెంటనే సంధ్య, నేను ఆఫీస్లో నిన్న మొన్నటి వరకు చాలా బిజీగా ఉండి పుట్టినరోజు పనులు చాలా వరకు చేయలేకపోయాను. పుట్టినరోజుకి ఇన్విటేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది మిగిలిపోయారు. పార్టీ కోసం బుక్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కూడా చూడాలి. మీరిప్పుడు అంత అర్జెంటుగా చేయాల్సిన షాపింగ్లు ఏమున్నాయి? ఈ రోజు మాకు చాలా పనులున్నాయి. మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్లడం మాకు కుదరదు అంది సంధ్య. వెంటనే జానకమ్మ గారు, పర్వాలేదులేమ్మా, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేనున్నాను కదా, ఇంట్లో సృజన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంట్లో ఏమైనా పనులుంటే కూడా నేను చేసేస్తాను అన్నారు. వెంటనే సంధ్య, సరే అత్తయ్య గారు, మేమందరం టిఫిన్ చేసేసాం కదా, మీరు భోజనానికి ఏర్పాట్లు చెయ్యండి. మేము ఈ రోజంతా షాపింగ్ చెయ్యాలి, మిగతా పనులు కూడా చూడాలి అనగానే జానకమ్మ గారు సరే అన్నారు. మనసులో జానకమ్మ గారు మనవాడికి ఏదైనా బహుమతి కొనాలని తలుచుకుంటూనే ఉన్నారు. తను లోపలే అనుకుంటున్న మాటలు కోడలు విని, అత్తయ్య గారు,
మీరు సృజన్కి ఏం బహుమతి కొనాలని అనుకుంటున్నారు? కావాలంటే మీరు నాకు డబ్బులు ఇవ్వండి. తనకి నచ్చిన వస్తువు ఏదైనా మార్కెట్ నుంచి నేనే కొని తీసుకొస్తాను. మీరు మాతో రావడం ఎందుకు? అనవసరంగా మీరు కూడా ఇబ్బంది పడాలి అనగానే జానకమ్మ గారు, సరే అమ్మా, అయితే సృజన్కి ఏం నచ్చుతుందో అలాంటి బహుమతిని మీరే కొని తీసుకురండి, నేను డబ్బులు ఇస్తాను. ఇంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది అన్నారు జానకమ్మ గారు. మనసులోనే అనవసరంగా గొడవ పెంచడం ఎందుకు? సృజన్కి ఏది నచ్చుతుందో కోడలు ఇష్ట ప్రకారమే తీసుకొస్తే ఏ గొడవ ఉండదు. కానీ నా చేతులతో నేను వాడికి బహుమతి కొనబెడదాం అనుకున్నాను, కుదరడం లేదు అనుకున్నారు జానకమ్మ గారు. కోడలి చేతిలో డబ్బులు పెట్టి జానకమ్మ గారు ఏదైనా మంచి బహుమతి తీసుకురమ్మని చెప్పారు. ఆ డబ్బును చూసి సంధ్య మొహం చిట్లించుకుంటూ, ఈ డబ్బులకి మంచి బహుమతి ఎలా వస్తుంది? సర్లే, ఏదో ఒకటి మేమే తెస్తాంలే అని చెప్పి వెళ్ళిపోయింది. సృజన్ బర్త్డేకి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సృజన్ అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నాడు. కొన్నిసార్లు నానమ్మ ఒళ్ళో కూర్చుంటున్నాడు, కొన్నిసార్లు తండ్రి చంకలోకి ఎక్కుతున్నాడు. శేఖర్ పుట్టినరోజు పార్టీకి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. స్నేహితులందరూ వస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరామని ఫోన్లు చేసి చెప్తున్నారు. సంధ్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు. అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి బయలుదేరబోతూ ఉండగా సృజన్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి జానకమ్మ గారి మీద కూల్ డ్రింక్ పోసేశాడు. కూల్ డ్రింక్ పడగానే జానకమ్మ గారి చీర మొత్తం తడిచిపోయింది. చీర లైట్ కలర్లో ఉండటంతో చాలా చోట్ల కూల్ డ్రింక్ తాలూకు మరకలు కనిపిస్తున్నాయి. నీళ్లతో కడిగిన తర్వాత కూడా ఆ మరకలు పోవడం లేదు. ఏం చేయాలో అర్థం కాక జానకమ్మ గారు తన కోడలు సంధ్య దగ్గరికెళ్ళి, అమ్మా సంధ్య, నా చీర మీద కూల్ డ్రింక్ పడింది, చీర మొత్తం పాడైపోయింది. ఇప్పుడు నా దగ్గర అలాంటి మంచి చీర మరొకటి లేదు. నేను మనవడి పుట్టినరోజుకు కట్టుకోవాలని చాలా ఇష్టంగా ఈ చీర తెచ్చుకున్నాను. నీ దగ్గర ఏదైనా మంచి చీర ఉంటే నాకు కట్టుకోవడానికి ఇస్తావా అని అడగగానే సంధ్య కోపంగా, మీరు కట్టుకునే అంత చీప్ చీరలు నా దగ్గర ఉండవు అత్తయ్య గారు. నా చీరలన్నీ చాలా కాస్ట్లీ, ఇంకా డ్రై క్లీనింగ్ కూడా చేయించుకున్నవి. మీరంత కాస్ట్లీ చీరలు కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫంక్షన్ ఇంకా మొదలవ్వకముందే మీ చీర మీద మీరు కూల్ డ్రింక్ పోసేసుకున్నారు. నా కాస్ట్లీ చీరలు మీకు ఇస్తే ఫంక్షన్ అంతా నా చీరే కట్టుకొని దాన్ని ఎంత మురికి మురికిగా చేసేస్తారో నేను ఊహించగలను అంది సంధ్య. అప్పుడే అటుగా వస్తున్న శేఖర్ తల్లికి భార్యకి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా విని గదిలోకి రాకుండానే వెంటనే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాడు. తన తల్లి కోసం ఒక చీర కొని తిరిగొచ్చాడు. అప్పుడు శేఖర్ చేతిలో ఉన్న కవర్ని చూసి, ఈ కవర్ ఏంటి అని అడిగింది సంధ్య. ఏం లేదులే అని విషయం దాటేస్తూ, త్వరగా గెస్టులందరూ వచ్చేస్తున్నారట, అందరూ ఫోన్లు చేస్తున్నారు, మనం అందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా, మనం ఇప్పుడు వెంటనే ఫంక్షన్ హాల్కి బయలుదేరాలి. మనం వెళ్ళకముందే గెస్టులందరూ అక్కడికి వచ్చేస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేకపోతే ఎంత చండాలంగా ఉంటుంది. మన ఇద్దరం ఇక్కడే ఉంటే బాగుండదు. నువ్వు త్వరగా ముందు బయలుదేరు, వెనకాల నేను వచ్చేస్తాను అంటూ సంధ్యని కారులో కూర్చోబెట్టి సంధ్య తల్లిదండ్రుల్ని, సంధ్యని, సృజన్ని ఆ కారులో ఫంక్షన్ హాల్కి పంపించాడు శేఖర్. నేను ఇంటి తాళాలన్నీ వేసుకొని మా అమ్మని తీసుకొని నేను వెనకాలే వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు అంటూ సంధ్యని అక్కడి నుంచి పంపించేశాడు. వెంటనే శేఖర్ తన తల్లి చేయి పట్టుకుని చీర తెచ్చిన కవర్ అందించాడు. అమ్మా, ఈ చీర నీకోసమే తెచ్చాను, తొందరగా కట్టుకుని త్వరగా రెడీ అయ్యి కారులో కూర్చుంటే మనం ఇక బయలుదేరి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. నేను నీకోసమే ఈ కొత్త చీర తెచ్చాను. సంధ్య ఇదంతా చూస్తే తను తట్టుకోలేదు, పెద్ద గొడవ చేస్తుంది, తనకి చాలా కోపం వచ్చేస్తుంది అని చెబుతూ ఉండగానే కారులోంచే శేఖర్ జానకమ్మ గారికి కవర్ ఇవ్వడం చూసిన సంధ్య వెనక్కి తిరిగొచ్చి జానకమ్మ గారిని, తన చేతిలో ఉన్న ప్యాకెట్ని చూసి గబగబా ఆ కవర్ తీసుకొని చీర బయటకు తీసింది. నువ్వు మీ అమ్మ కోసం ఇంత ఖరీదైన చీర తీసుకొచ్చావు. మీ అమ్మ గురించి ఇంతగా ఆలోచించే నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ చెప్పిన ప్రతి మాట వినేటట్టయితే మరి నేనెందుకు అనగానే శేఖర్ కోపంగా, సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ స్థానం నీదే, మా అమ్మ స్థానం మా అమ్మదే. మా అమ్మకు ఒక కొత్త చీర కొన్నంత మాత్రాన నీకు జరిగిన నష్టం ఏంటి? నేను నిన్ను ఏ విషయంలోనూ అడ్డుకోవడం లేదు కదా. నువ్వు షాపింగ్కి వెళ్ళాలని అడిగినప్పుడు ఒక్కసారైనా నేను నిన్ను ఆపానా?
కానీ ఒక్కసారి మా అమ్మకి కొంత డబ్బు ఖర్చు చేసి చీర తెస్తే దానికి నువ్వు ఇంత గొడవ చేస్తున్నావా? నువ్వు ఇంతకంటే కాస్ట్లీ చీరలే కొనుక్కున్నావు కదా. నువ్వు సృజన్ పుట్టినరోజు కోసం ఎంత షాపింగ్ చేశావు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, ఎన్ని చీరలు కొన్నావు. అయినా సరే మా అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతి విషయానికి ఇంట్లో గొడవలు పడ్డం కాదు, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. ప్రతి విషయము మా అమ్మతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు తల్లి భార్య ఇద్దరూ ముఖ్యమే. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడం నా కర్తవ్యమే. నేను నా కర్తవ్యాల్ని నెరవేర్చడానికే ప్రయత్నిస్తున్నాను. నేను నీకోసం ఏదైనా చెయ్యకపోతే అప్పుడు నువ్వు నాకు కంప్లైంట్ చెయ్యి, అంతే తప్ప ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అన్నాడు శేఖర్. కొడుకు కోడలు అలాంటి సందర్భంలో కూడా గొడవలు పడుతూ ఉంటే జానకమ్మ గారికి చాలా బాధ కలిగింది. వెంటనే జానకమ్మ గారు, బాబు శేఖర్, నా చీర ఆరిపోయింది. నాకిప్పుడు ఈ చీరతో ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ఆ చీరని నువ్వు కోడలికే ఇచ్చెయ్యి అన్నారు. వెంటనే శేఖర్, అమ్మా, ఈ చీరని నేను నీకోసమే కొనుక్కొచ్చాను. ఈ చీర నువ్వే కట్టుకోవాలి. నేను నా భార్యకి లక్షలు విలువ చేసే చీరలు నగలు కొనిచ్చాను. తన కోరికలన్నీ నేను సంతోషంగా నెరవేరుస్తున్నాను. కానీ సంధ్య ఆ విషయం అర్థం చేసుకోవడమే లేదు. నీకు చీర కొనివ్వడం మాత్రమే కనిపిస్తుంది తనకి అన్నాడు శేఖర్. జానకమ్మ గారికి చాలా బాధగా అనిపించింది. ఎంతో సంబరంగా మనవడు పుట్టినరోజు జరుగుతున్న ఆ సమయంలో కొడుకు కోడలు గొడవలు పడ్డం ఆవిడకు అస్సలు నచ్చలేదు. వెంటనే కోడలికి నచ్చజెప్పి ఫంక్షన్ హాల్కి పంపించి కొడుకును కూడా శాంతింపజేశారు ఆవిడ. నా మూలంగానే కొడుకు కోడలి మధ్య గొడవలు వస్తున్నాయి అని జానకమ్మ గారు చాలా బాధపడ్డారు. తన మనవడి పుట్టినరోజు అవ్వగానే వెంటనే తర్వాత రోజే ఆమె తిరిగి గ్రామానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కొడుకు ఎంత బ్రతిమాలినా కూడా జానకమ్మ గారు అస్సలు ఉండడానికి ఇష్టపడలేదు. జానకమ్మ గారి కొడుకు శేఖర్ చాలా మంచి మర్యాదలు కలిగిన వాడు. భర్తగా తన విధులను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. ఒక కొడుకుగా తల్లిని ఎలా గౌరవించాలో, ఒక భర్తగా భార్యని ఎలా సంతోషపెట్టాలో తనకి బాగా తెలుసు. ఒకరిని సంతోషపెట్టడం కోసం మరొకరిని బాధ పెట్టడం అతనికి తెలియదు. అందుకే సంధ్యకి ఎలాగైనా మంచి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే సృజన్ పుట్టినరోజు పార్టీలో చిన్న చిన్న విషయాలకే చాలా గొడవ చేసింది సంధ్య. ఆమె తల్లి తండ్రి అన్నయ్య వదినలతో కలిసి పార్టీని చాలా సంబరంగా జరుపుకుంది. బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ జానకమ్మ గారి ఉనికినే సంధ్య తట్టుకోలేకపోతోంది. మొత్తం పుట్టినరోజు పార్టీ అంతా అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. పార్టీ జరుగుతున్నంతసేపు సంధ్య అత్తగారిని అస్సలు పట్టించుకోలేదు. తనని భోజనం చెయ్యమని కానీ కూల్ డ్రింక్ తీసుకోమని కానీ అస్సలు అడగనే లేదు. తను తన చుట్టాలతో బంధువులతో తన పుట్టింటి వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంది. అంతే తప్ప జానకమ్మ గారితో అస్సలు కలవడం లేదు. శేఖర్ మాత్రం అందరినీ పట్టించుకుంటూ అందరూ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చూశాడు. తర్వాత రోజు ఉదయం జానకమ్మ గారు కొడుకు కోడలితో, మనవడి పుట్టినరోజు అయిపోయింది కదా, నేను వచ్చిన పని కూడా అయిపోయింది. నేను ఈ రోజే ఊరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సంధ్య చాలా సంతోషించింది. కానీ శేఖర్ మాత్రం, అమ్మా, నువ్వు ఇప్పుడు ఊరికెళ్ళి ఏం చేస్తావు? ఆ ఊర్లో మాత్రం మనకెవరున్నారు? నాన్నగారు కూడా లేరు. 5 ఏళ్లుగా ఆ ఊర్లో ఒంటరిగా ఉంటున్నావు. నీకేదైనా అనారోగ్యం వస్తే అక్కడ కనీసం నీకు మాత్రలిచ్చే దిక్కు కూడా లేదు. వంట చేసుకోలేక అలాగే పడుకుంటే నీకు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అయినా సరే నువ్వెందుకమ్మా ఆ ఊర్లోనే ఉంటానని పట్టుబడుతున్నావు? ఇప్పటికైనా నా మాట విను. నువ్విక ఊరికి వెళ్ళడానికి వీల్లేదు. కొడుకు కోడలతో ఇక్కడే ఉందు గాని అని చెప్పగానే సంధ్యమోహంలో ఆనందం పోయి కోపం పొంగుకొచ్చింది. పల్లెటూరులో బ్రతకడానికి ఇబ్బంది ఏముంటుంది? అత్తయ్య గారి సిటీ వాతావరణంలో ఎక్కడుంటారు? ఇక్కడ ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనగానే శేఖర్, మా అమ్మని మన దగ్గర ఉంచుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? మా అమ్మ ఇంట్లో ఉంటే నీకొచ్చే సమస్య ఏమిటి? నువ్వేం తన పనులేం చెయ్యవు కదా. మా అమ్మే ఇంకా నీకు సహాయం చేస్తుంది. నువ్వు వంటగదిలో పనులు కూడా మా అమ్మ మీదే వదిలేసి స్వేచ్ఛగా తిరగొచ్చు. అది నీకు లాభమే కదా. నువ్వెన్నైనా చెప్పు, మా అమ్మని మాత్రం నేనిప్పటికి ఊరికి వెళ్ళనివ్వను. ఇదే నా ఆఖరి నిర్ణయం అన్నాడు శేఖర్. శేఖర్ కోపం చూసి సంధ్య కాస్త తగ్గింది. శేఖర్ జానకమ్మ గారిని చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లబోయాడు. శేఖర్ జానకమ్మ గారి చెయ్యి పట్టుకోగానే, అమ్మా,
నీ ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. నువ్వు నాకు కూడా చెప్పలేదేంటి? ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అనగానే, డాక్టర్ని కలవాల్సిన అవసరం ఏం లేదు బాబు. రాత్రి నేను టాబ్లెట్ వేసుకున్నాను, దాని పవర్ అయిపోయినట్టుంది. టిఫిన్ చేశాక ఇంకో టాబ్లెట్ వేసుకుంటాను, అప్పుడు పూర్తిగా తగ్గిపోతుందిలే అని చెప్పి జానకమ్మ గారు విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్లారు. ఆ తరువాత తల్లికి టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేసి శేఖర్ కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. శేఖర్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చేసరికి సంధ్య రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండడం చూశాడు. సంధ్య, నువ్వెక్కడికైనా వెళుతున్నావా అని అడగగానే, నేను కాదండి వెళ్ళేది, మనం. ఈరోజు మా అమ్మ మనిద్దరిని భోజనానికి పిలిచింది. త్వరగా ఫ్రెష్ అయ్యండి, మనం ఒక 10 నిమిషాల్లో బయలుదేరదాం అనగానే శేఖర్, సంధ్య నువ్వు కావాలనుకుంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను మాత్రం రాలేను అనగానే సంధ్య గట్టిగా అరుస్తూ, నువ్వెందుకు రాలేవు? ఇప్పుడు ఏమైంది నీకు అనగానే శేఖర్, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, తనని ఒంటరిగా వదిలిపెట్టేసి నేనెక్కడికి రాలేను. పొద్దున్నుంచి నువ్వు మా అమ్మని పట్టించుకున్నావో లేదో కూడా తెలీదు. ఇప్పుడు నేను తనని పక్కనే ఉండి చూసుకుంటే తనకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. మా అమ్మకి జ్వరం మాత్రమే కాదు, వృద్ధాప్యం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అనగానే సంధ్య, ఈ వయసులో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మీరు మీ అమ్మ గురించి ఆలోచిస్తారా? మరి నన్ను భోజనానికి పిలిచిన మా అమ్మ సంగతి ఏంటి అంది. వెంటనే శేఖర్, భోజనానికి రమ్మని నిన్ను పిలిచారు, నన్ను కాదు కదా. దాని గురించి నాకు ఇప్పటి వరకు ఏమీ తెలీదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను నిన్ను ఆపను. ఈ స్థితిలో మా అమ్మని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పి శేఖర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. శేఖర్ కోపంగా కూర్చుని ఉన్నప్పుడు సంధ్య అత్తగారి యోగక్షేమాల గురించి ఆరా తీస్తూ, శేఖర్ తన పుట్టింటికి భోజనానికి రానందుకు తను చాలా కోపంగా ఉంది. నువ్విలా అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడువని నాకు అస్సలు తెలియదు. తెలుసుంటే నేను అసలు నిన్ను పెళ్ళే చేసుకుని ఉండేదాన్ని కాదు. జీవితాంతం మీ అమ్మతోనే నువ్వు హాయిగా ఉండేవాడివి. ఎప్పటికీ తల్లితోనే ఉండాలనుకుంటే నీకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియడం లేదు. మీ అమ్మ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నా విషయంలో తప్పుగానే మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను నీకంటే తక్కువగా భావిస్తున్నావు అనగానే శేఖర్, సంధ్య మా అమ్మ వచ్చినప్పటి నుంచి మారిపోయింది నేను కాదు, నువ్వు. ఏదైనా మాట్లాడితే నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, మా అమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నావు. నువ్వు కాకుండా నాకు చాలా పనులున్నాయి, నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తాను? మా అమ్మకి బాగోలేదు అని నేను చెప్తున్నాను కదా, తనని ఒంటరిగా వదిలి నేను రాలేను. తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను అని చెప్పగానే సంధ్య కోపంగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శేఖర్ జానకమ్మ గారి గదిలోకి వచ్చి, అమ్మా, నేను డాక్టర్ని పిలుస్తాను, నీకు ఇంకా పూర్తిగా నయమైనట్టు లేదు కదా, నేను ఫోన్ చేస్తున్నాను, వెంటనే డాక్టర్ వచ్చేస్తాడు అని చెప్పాడు. డాక్టర్ చెక్ చేసి మందులు రాసిచ్చి వెళ్ళిపోయిన తర్వాత జానకమ్మ గారు కొడుకుతో, బాబు, నువ్వు డాక్టర్ని పిలిపించి చూపించావు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. నువ్విప్పుడు కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు నిన్ను చాలా ప్రేమగా పిలిచారు, నువ్వు వెళ్ళకపోతే అందరూ బాధపడతారు అని చెప్పగానే శేఖర్, అమ్మా, నువ్వు కూడా మన ఇంట్లోనే ఉన్నావని వాళ్ళకి తెలుసు కదా, అలాంటప్పుడు మమ్మల్ని ఇద్దరినీ మాత్రమే డిన్నర్కి ఎందుకు పిలిచారు? ఇదంతా సంధ్య పనే, నాకంతా అర్థమయ్యింది అనగానే జానకమ్మ గారు, అవన్నీ వదిలే బాబు, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు. ఏదేమైనా సరే అంత పట్టు పట్టకు, నువ్వు వెంటనే బయలుదేరు, నువ్వు వెళితే సంధ్య కూడా చాలా సంతోషిస్తుంది అని చెప్పి కొడుకును బలవంతంగా ఒప్పించి జానకమ్మ గారు అత్తగారింటికి పంపించారు. ఇద్దరూ 10 గంటల తర్వాత తిరిగొచ్చారు. రాత్రంతా శేఖర్ సంతోషంగా లేకపోవడం వల్ల భార్య చేస్తున్న పనులన్నీ గుర్తొచ్చి తనకి నిద్రే పట్టడం లేదు. నువ్వు నాకెప్పుడూ టైం ఇవ్వవు, ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావు. ఇంట్లో ఉంటే నాతో 5 నిమిషాలు కూడా మాట్లాడవు, ఎప్పుడు చూడు ఫోన్కే అతుక్కుపోతావు. మీ అమ్మ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఆవిడ దగ్గరే కూర్చుంటున్నావు అంటుంది సంధ్య. ఇవన్నీ ఆలోచిస్తుంటే శేఖర్కి కొంచెం భయంగా అనిపించింది. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం చూపాలి, సంధ్యకి తను చేస్తున్న తప్పేంటో తెలియజేయాలి అంటూ ఆలోచిస్తున్నాడు శేఖర్. ఉదయాన్నే శేఖర్ సంధ్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడూ నేను నీతో టైం స్పెండ్ చేయడం లేదని కంప్లైంట్ చేస్తూ ఉన్నావు కదా, అందుకే
నీకోసం ఈ రోజు లీవ్ తీసుకున్నాను, సినిమాకి వెళ్దాం, బయట డిన్నర్ చేద్దాం అని చెప్పగానే ఆ మాటలు విన్న సంధ్య చాలా సంతోషించింది. సినిమా చూడ్డానికి బయలుదేరింది. అప్పుడే సంధ్యకి తన తల్లిదండ్రుల ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. సంధ్య తల్లి కాల్ చేసి, సంధ్య, మీ నాన్నకి సడన్ గా హెల్త్ బాగోలేదమ్మా, త్వరగా ఇంటికి రా అని చెప్పగానే సంధ్య, శేఖర్, నన్ను తొందరగా మా ఇంటికి తీసుకెళ్ళు, మా నాన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదట, నేను మా అమ్మ మా నాన్నని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అంది. వెంటనే శేఖర్, మీ నాన్నగారికి వయసు అయిపోయింది కదా, వృద్ధాప్యంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కామనే కదా ఈ వయసులో, అంతేకాకుండా మీ నాన్నని చూసుకోవడానికి మీ అమ్మ ఎలాగూ ఉంది, నేను నీకోసం ఈరోజు సెలవు తీసుకున్నాను, ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేను నీతోనే టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను, మీ నాన్నగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటామా, నేను నా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవాలి అని అనుకోవడం లేదు అనగానే సంధ్య, నువ్వేం మాట్లాడుతున్నావు శేఖర్, మా నాన్నకి హెల్త్ బాగోలేదు, సినిమా చూడాలంటే బయటకు వెళ్ళాలంటే మరోసారి వెళ్ళొచ్చు అని చెప్పింది సంధ్య. కానీ శేఖర్ అస్సలు ఒప్పుకోలేదు. శేఖర్ సీక్రెట్గా అత్తామామలకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నాడు. ఇదంతా శేఖర్ ప్లాన్లో భాగమే. అక్కడంతా బాగానే ఉంది. కానీ సంధ్యకు బుద్ధి చెప్పడానికి మాత్రమే శేఖర్ ఇలా ప్లాన్ చేశాడు. సంధ్య తన తండ్రి ఆరోగ్యం గురించి కంగారు పడుతూనే ఉంది. కానీ శేఖర్ మాత్రం సంధ్య తన తండ్రిని కలవడానికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇంకా చేసేదేం లేక సంధ్య శేఖర్తో కలిసి సినిమాకి వెళ్ళింది. సినిమా చూసిన తర్వాత ఇద్దరూ భోజనం చేస్తూ ఉన్నప్పుడు సంధ్య ఫోన్ మోగింది. తన తల్లి నుంచి ఫోన్ వచ్చింది. కానీ శేఖర్ ఆ కాల్ని డిస్కనెక్ట్ చేసేసి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఇదంతా చూసిన సంధ్య కంగారు పడింది. శేఖర్ అలా చేయడంతో సంధ్యకి చాలా కోపం వచ్చింది. నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు శేఖర్, మా నాన్నకి అస్సలు బాగోలేదు, అయినా సరే నువ్వు నన్ను ఆయనతో మాట్లాడనివ్వడం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతే తప్ప మీరేం నన్ను కొనుక్కోలేదు. నా తల్లిదండ్రులు బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను పట్టించుకోవాలి కదా. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్ని అని నీకు తెలుసు. అనారోగ్యంతో ఉన్న మా నాన్నని చూసే అవకాశం ఇవ్వకుండా నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు. ఇక నువ్వు నన్ను ఆపలేవు అనగానే శేఖర్ నవ్వుతూ, ఇదే విషయం నేను చాలా సంవత్సరాలుగా నీకు వివరించి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ నన్నేం నువ్వు కొనుక్కోలేదు. కాబట్టి నేను నువ్వు చెప్పినట్టల్లా ఆడే బొమ్మనేం కాదు. కానీ ప్రతిసారి నువ్వు ఈ ఇంట్లో గొడవల్ని సృష్టిస్తూనే ఉంటావు. మా అమ్మకు కూడా నేను ఒక్కడనే కొడుకుని. నేను తప్ప మా అమ్మకి వేరే ఆసరా ఏమీ లేదు. కనీసం మా నాన్న కూడా లేడు. మీ అమ్మకి మీ నాన్న, మీ నాన్నకి మీ అమ్మ ఒకరికొకరు కనీసం తోడుగా అయినా ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసే ఉన్నారు. కానీ మా అమ్మ ఒంటరిగా ఊళ్ళో ఉంటుంది. కనీసం నేను తనకి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను. నువ్వు నా తల్లి గురించి ఆలోచించినప్పుడు మీ అమ్మా నాన్నల గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజుకి నేను నిన్ను ఏ విషయంలోనూ ఆపలేదు. మీ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను నిన్ను ఒక్కసారి కూడా అడ్డు చెప్పలేదు. మీ అమ్మా నాన్నలను కూడా నా తల్లిదండ్రుల్లాగానే గౌరవించాను. కానీ నువ్వు మాత్రం మా అమ్మని అస్సలు గౌరవించడం లేదు. మా అమ్మకి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు నాపై ఆంక్షలు విధిస్తున్నావు. నువ్వు మీ అమ్మా నాన్నని చూసుకుంటున్నట్టు మా అమ్మా నాన్నని ఎందుకు చూసుకోలేవు? మా అమ్మపై నీకెందుకింత వివక్ష? నువ్వు ఇలాంటి వివక్షని మా అమ్మ మీద చూపించడాన్ని నేను సహించలేను. నువ్వు మా అమ్మకి సేవ చేయలేనప్పుడు, ఆమెను బాగా చూసుకోలేనప్పుడు నేను మీ తల్లిదండ్రులతో మంచిగా ఉండాలని ఎలా కోరుకుంటావు? ముందుగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇప్పటికీ నువ్వు మారకపోతే వెంటనే నీ సామాన్లన్నీ సర్దుకొని మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వాళ్లతో పాటే ఉండు అని చెప్పాడు శేఖర్. శేఖర్ మాటలు విని సంధ్య చెలించిపోయింది. కాసేపు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. శేఖర్ మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నిజం. మా అత్తగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆమెను వదిలేసి మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళిపోయాను. ఒక్కసారి కూడా పక్కన కూర్చొని ఎలా ఉంది అని కూడా అడగలేదు. మా అమ్మా నాన్నలకి ఏదైనా ఇబ్బంది వస్తే, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే నేను వెంటనే మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను. శేఖర్ కూడా నా తల్లిదండ్రులకు పూర్తిగా సేవ చేస్తాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది సంధ్య.
రెస్టారెంట్లో టేబుల్ మీద అంత ఫుడ్ ఉంది, కానీ ఈ రోజు సంధ్యకి ఏమీ తినాలని అనిపించలేదు. తన కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ కన్నీళ్లు ఈ రోజు తనకి పశ్చాత్తాపంతో వస్తున్నాయి. ఆమె చేతులు ముడుచుకొని, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ శేఖర్తో చెప్పింది. నేను మా అమ్మా నాన్నల మధ్యలో చాలా వివక్ష చూపించాను, కానీ ఈ రోజు మీరు నా కళ్ళు తెరిపించారు. నేను మీ అమ్మ విషయంలో చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించండి అంటూ సంధ్య ఆగకుండా ఏడుస్తూనే ఉంది. శేఖర్ ఒక టిష్యూ తీసి సంధ్య చెంపల మీద కారుతున్న కన్నీళ్లను తుడిచి, సంధ్య, నేను నిన్ను క్షమించాను, ఇక వెళదాం పదా, మీ నాన్నగారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దువు గాని అని చెప్పి సంధ్యను తన పుట్టింటికి తీసుకెళ్లాడు. శేఖర్ ఆల్రెడీ ఇంటికి డాక్టర్ని పంపించి తన తండ్రికి ట్రీట్మెంట్ చేయించాడని సంధ్య తల్లి చెప్పింది. సంధ్య తన తల్లిదండ్రుల్ని చూసినప్పుడు నేను ఎంత వెర్రిదాన్ని అని చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది. శేఖర్ నా విషయంలో ఎప్పుడూ ఎలాంటి తేడాను చూపించలేదు. నా తల్లిదండ్రుల విషయంలో కూడా ఎప్పుడూ వివక్ష చూపలేదు. నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించాడు. నేనే ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటూ బాధపడుతూనే ఉంది. వెంటనే శేఖర్, సరే, నేను ఇంటికి వెళతాను, నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర ఉండు, నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులుండు, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రా అని చెప్పగానే సంధ్య, మా నాన్నగారు బాగానే ఉన్నారు కదా, అక్కడ అత్తయ్య గారు ఒంటరిగా ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, నేను మీతో పాటే వస్తాను అంటూ శేఖర్తో కలిసి ఇంటికి బయలుదేరింది సంధ్య. దారిలో కారు ఆపించి అత్తగారి కోసం ఫ్రూట్స్ కూడా కొంది. సంధ్యలో వచ్చిన ఆ మార్పుకి శేఖర్కి చాలా సంతోషంగా అనిపించింది. ఇంటికి రాగానే సంధ్య జానకమ్మ గారి గదిలోకి వెళ్లి చూసేసరికి జానకమ్మ గారు మనవణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనకు కథలు చెప్తున్నారు. వెంటనే సంధ్య అత్తగారి భుజం మీద చెయ్యేసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చాలా ప్రేమగా అడిగింది, అత్తయ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది, జ్వరం తగ్గింది కదా అని. నేను మీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను, ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వమంటారా, లేదంటే నేను మీకోసం జ్యూస్ తీసుకురానా అని అడిగింది. ఆ మాటలకు జానకమ్మ గారు చాలా ఆశ్చర్యపోయారు. నేను చూస్తుంది నా కోడల్నేనా అని మనసులోనే అనుకున్నారు. జానకమ్మ గారు కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే శేఖర్ నవ్వుతూ అన్నాడు, అమ్మా, ఈ రోజు నుంచి నీ కోడలి ఈ రూపాన్ని నువ్వు రోజు చూస్తావు, ఇప్పుడిక నువ్వు మాతో పాటే ఉంటావు, నేనిక మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సంధ్య తన తప్పులన్నీ తెలుసుకుంది. రోజంతా సృజన్ని నీ దగ్గరే వదిలేశాము, సృజన్ నీ దగ్గరుంటే నీకు చాలా సంతోషంగా ఉంది కదా, కాసేపు సృజన్ నీ దగ్గర ఆడుకుంటేనే నువ్వింత సంతోషించావు, అలాంటిది రోజంతా నీ వెనకే తిరుగుతాడని తెలిస్తే నీకెంత సంతోషంగా ఉంటుంది అన్నాడు శేఖర్. సంధ్య కూడా చేతులు జోడించి అత్తగారికి క్షమాపణ చెప్పింది. సంధ్య ప్రవర్తన చూసి జానకమ్మ గారు చాలా సంతోషించారు. తర్వాత రోజున జానకమ్మ గారు, కోడలి మనసు మార్చడానికి నువ్వేం చేశావు, అసలు ఏం జరిగింది అనగానే శేఖర్, ఏంటమ్మా నువ్వు, మారిపోయిన నీ కోడలు నీకు నచ్చలేదా, నేనేమీ చేయలేదు, తనకి రియాలిటీ చూపించానంతే, తను చేస్తున్న తప్పులన్నీ తన కళ్ళ ముందే కనబడేలా చేశాను, ఈ రోజు తనకి తను చేసిన తప్పులన్నీ లోపాలన్నీ కనిపించాయి, ఈ రోజు నుంచి అంతా బాగానే ఉంటుంది అని చెప్పాడు శేఖర్. ఆ రోజు నుంచి సంధ్య కూడా తన అత్తగారిని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఏ భర్త అయినా భార్యకి తల్లికి ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి. భార్యకి కోపం రాకుండా, తల్లికి బాధ కలగకుండా ఇంటి వాతావరణాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయాలి. ఏ కొడుకు ఏకపక్షంగా ఉండకూడదు. తన తల్లికి గాని భార్యకి గాని ఒకరికంటే ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇద్దరిని సమానంగా చూడాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు రావు అన్నాడు శేఖర్. జానకమ్మ గారు మనస్ఫూర్తిగా నవ్వారు. ఆవిడిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కొడుకుతో, కోడలితో, మనవడితో కలిసి జీవించగలుగుతున్నందుకు, కోడలి ప్రవర్తన మార్చినందుకు ఆవిడ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం.